అందరికీ నమస్కారం. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే 200 సంవత్సరాల శత జయంతి సందర్భంగా అందరికీ పూలే జన్మదిన జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం. ముఖ్యంగా మహాత్మా జ్యోతిరావు పూలే ఈ సమాజంలో ఒక పెద్ద సంఘ సంస్కర్త. ఆయన సేవలు మనందరం కూడా మరువలేనివి. మనం కొనసాగించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆయన మొట్టమొదటిసారిగా మహారాష్ట్రలో జన్మించిన ఆయన కుల వివక్షతకి వ్యతిరేకంగా, అలాగే విద్యా వ్యాప్తికి అనుకూలంగా ఈ అందరూ చదువుకోవాలన్నటువంటి అంశాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే. ఆమె భార్య సావిత్రిబాయి పూలేతో కలిసి మొట్టమొదటిసారిగా మహిళలకి విద్య నేర్పాలన్నటువంటి విధానంలో పాఠశాలను స్థాపించినటువంటి గొప్ప విద్యా సంస్కర్తగా ఆయన మనం అభినందించవచ్చు. ఆయన స్థాపించిన సత్యశోధక సమాజం ద్వారా కుల అసమానతల్ని, అలాగే మూఢనమ్మకాలని, కులాంతర వివాహాలని ప్రోత్సహించి మూఢనమ్మకాలని వ్యతిరేకించినటువంటి ఆ యొక్క అంశాలను దృష్టిలో పెట్టుకొని ఆయనకి మహాత్మా అన్న బిరుదును కూడా ఈ యొక్క సమాజం ఆ రోజు ఆయనకి అంకితం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు మనందరం కూడా ఆయన ఆశయాల్ని, ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్ళి ఈరోజు పేద బడుగు వర్గాల కోసం ఆయన పనిచేసినటువంటి తీరు మనందరం కూడా ఆదర్శంగా తీసుకొని వారి సంక్షేమానికి మన యొక్క స్థాయిలో మనందరం కూడా ముందుకు సాగాలని, ఈ యొక్క పేద బడుగు వర్గాలు, బహుజన వర్గాలు అందరూ కూడా ఐక్యంగా ముందుకు సాగాలని, ఆయన ఆశయాలను కొనసాగించాలని చెప్పి మేము ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా అందరినీ కోరుకుంటా ఉన్నాం. మరొకసారి ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తూ పూలే ఆశయాలు నెరవేరాలని కోరుకుంటున్నాం.